కృష్ణం వందే జగద్గురుం. జై సింహాద్రప్పన్న. సింహాద్రప్పన్న స్వామి సింహగిరి ప్రదక్షిణ అద్భుతంగా ముగిసింది. ఎక్కడ చూసినా లక్షలాది మంది భక్తులు జై జయ ధ్వానాలు చెలుపుతూ సింహాద్రప్పన్న నామస్మరణతో విశాఖపట్నం అంతా మారుమోగిపోయింది. అలాగే దాతలు కూడా ఎంతగానో సేవ చేసుకున్నారు. అడుగడుగున అన్నపానీయాలు మందులు ఇస్తూ భక్తులకు కాలినడకన వచ్చే వాళ్ళకి ఎంతగానో సేవ చేశారు. నడుస్తున్న వాళ్ళు నడుస్తున్నారు, కాలు నొప్పి పెడితే కూర్చుంటున్నారు, మళ్ళీ తమ నడకను ప్రారంభిస్తూ అలా సాగింది. ఎంతగానో ఆనందంగా గోవిందనామస్మరణతో భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఎక్కడెక్కడ నుంచో లక్షలాది మంది భక్తులు వచ్చారు. వరుణదేవుణ్ణి సింహాద్రప్పన్న స్వామి ఆజ్ఞాపించినట్లుగా 20వ తారీఖున ఒక్క చినుకు బొట్టు కూడా పడకుండా మళ్ళీ ఎప్పట్లాగే యథావిధిగా 21వ తారీఖున వర్షం మొదలైంది. దీన్ని బట్టి చూస్తే ఆ సింహాద్రప్పన్న స్వామి సత్యము ఎంత అన్నది మనకు తెలపకనే తెలుపుతున్నాడు. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి. అలాగే స్వామివారి పుష్పరథము ఎంతో ప్రత్యేకమైన ఆకర్షణగా 2 కళ్ళు కూడా సరిపోని అంత చక్కగా పూలతో అలంకరించారు. భక్తులు జయ జయ ధ్వానాలు అడుగడుగున సింహాద్రప్పన్న స్వామి అలా రథంలో వెళుతూ ఉంటే రోడ్డుపై ఎంతో ఆనందంగా భక్తి పారవశ్యంతో చక్కగా సింహాద్రప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ ముగిసింది. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఎన్నో శుభాలు ఆశీస్సులు ఆ లక్ష్మీ వరాహ నరసింహ యొక్క ఇంకా కరుణ కటాక్ష వీక్షణాలు ఉంటాయి. ఎందుకంటే అది గిరి ప్రదక్షిణలో ఉండే ప్రత్యేకమైనది. కోటి జన్మలు చేసుకున్న పాపం కూడా పటాపంచలైపోతుంది. అలాగే కోటి జన్మల్లో చేసిన పుణ్యము ఈ ఒక్క సింహాద్రప్పన్న స్వామి యొక్క గిరి ప్రదక్షిణ వల్ల లభిస్తుంది. పృథ్వీ ప్రదక్షిణము అంటే భూమిని ఒక్కసారి చుట్టి వచ్చిన ప్రదక్షిణము. ఎవరెవరి మనసుల్లో ఎటువంటి కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరడానికి, బిడ్డలు లేని వారికి బిడ్డలు, సత్సంతానాన్ని, ఉద్యోగం కావలసిన వారి ఉద్యోగాలు, ఇలా ఎందరు కోరికలు నెరవేర్చే కలియుగ ప్రత్యక్ష దైవము సింహాద్రప్పన్న స్వామి. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేలుపు కులదైవంగా భావించే అప్పన్న స్వామి తన భక్తులను ఎంతగానో కాచి కాపాడతారనే సత్యాన్ని కూడా వర్షము ఒక్క చినుకు కూడా పడకుండా తన ఆ సత్యాన్ని చాటుకున్నారు. జై సింహాద్రప్పన్న.